కానీ నేను చెప్పదలుచుకున్న 2 లక్షల కోట్లు పెట్టేటటువంటి శక్తి ఈ రాష్ట్రానికి లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఈ మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాతలు రాస్తున్నాడు. ఊసర వెళ్ళంట, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారంట. ఎస్, మీరు పూర్తి చేయలేకపోతే, మీరు పూర్తి చేయలేకపోయినప్పుడే ఆల్టర్నేటివ్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తాత్కాలికం చేసి మళ్ళా 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమంటే ఎలా ఖర్చు పెడతారు చెప్పండి? ఖర్చు పెట్టలేకే కదా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు పెడితే దాన్ని మీరు అడ్డం కొట్టారు, కోర్టులకు వెళ్ళారు, గందరగోళం చేశారు, పూర్తి కాకుండా చేశారు. దట్స్ ఆల్, ఓకే, అది అయిపోయింది. ఇవాళ మళ్ళా మొదలుకొచ్చారు. మళ్ళా మొదలుకొచ్చి ఇక్కడ 50,000 నుంచి 1,00,000 ఎకరాలు తీసుకుంటామంటారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడతామంటారు, అప్పు తీసుకొస్తారు. అప్పులు ఎలా తీరుస్తారో చెప్పలేరు. ఇవాళ రాష్ట్రానికి ఇంత అప్పులు అవసరం అని అడుగుతా ఉన్నా. ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలోని చేయాల్సినటువంటి పనులు, విధులు ఎన్ని ఉన్నాయి? అవన్నీ పక్కన పెట్టేసి అమరావతికే 1,00,000 కోట్లు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని దివాళా దించాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒక చక్కని ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని కొద్దిగా డెవలప్ అవుతుంది, పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు, ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో పెడితే దీనికి నువ్వు వ్యతిరేకమే. మచిలీపట్నానికి వ్యతిరేకమే, విజయవాడకి వ్యతిరేకమే, గుంటూరుకి వ్యతిరేకమే, అంతకుముందు విశాఖపట్నానికి వ్యతిరేకమే, అంతకుముందు కర్నూలుకి వ్యతిరేకమే. నీకు మాత్రం అమరావతి కావాలి. అక్కడ అమరావతిలో ఏమీ లేదు. ఏమన్నా అమరావతిలో ఏమీ లేదు. ఏమీ లేని అమరావతిలో ఇవాళ నువ్వు మాట్లాడి పిచ్చిరాతలు రాసి, ఈ కిరణ్ బాబు గారు పిచ్చిరాతలని రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మావిగన్ అనేది అభివృద్ధి మంత్రంగా తయారు కాబోతుంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ చూసి భయపడి ఎల్లో మీడియా, అదేవిధంగా ఎల్లో సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేయడం కూడా మంచిదే, ఎందుకంటే మీరు భయపడుతున్నారు కాబట్టే ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోగలరని కూడా నేను భావిస్తున్నాను. ఎప్పటికీ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయేది తప్ప అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు ఏం చేసినా కూడా ఏమీ ఉండదనే విషయాన్ని గమనించి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని మంచి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం.